హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రేమ కథల ప్రపంచం. రాక్షస వివాహం 60వ భాగానికి స్వాగతం. స్టోరీని ఆదరిస్తూ నాకు పాజిటివ్గా కామెంట్లు పెడుతున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. కానీ ఒక ఇద్దరు ముగ్గురు కొంచెం నెగిటివ్గా పెడుతున్నారు. అదెందుకు నాకు అర్థం కావడం లేదు. అంటే స్టోరీని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా చెప్పలేం కదా. ఓకే, ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము. లాస్ట్లో నేనేమనుకుంటున్నానో చెప్తాను. ఓకే, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రాక్షస వివాహం ఎపిసోడ్ 44. ఆర్య ఫోన్ పెట్టేసిన తర్వాత, అమృత అంటే నేను ఇప్పుడు నా కన్న కూతురి ప్రాణాలతో ఆడుకోవాలనుకున్నానా? నేను అంత క్రూరంగా ప్రవర్తించానా అంటూ తనలో తనే ఏదో అనుకుంటున్న అమృతాన్ని ఓదార్చడానికి అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ కూడా మాటలు సరిపోలేదు. 2 చేతుల్లో మొహం పెట్టుకొని అలా ఏడుస్తూ ఉన్న అమృత దగ్గరికి వచ్చి కూర్చుంది వేద. అమ్మా అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేయాల్సింది. అప్పటిదాకా కుమిలి కుమిలి ఏడుస్తున్న అమృత అప్పుడు ఒక్కసారిగా వేదాని గాఢంగా కౌగిలించుకొని, వేద, నిజంగా ఇదంతా నాకు తెలియదు. నిజంగా ఇది జరిగిందన్న విషయం నాకు ఏమాత్రం గుర్తులేదు. నన్ను నమ్ముతావా తల్లి అంటూ పెద్దగా ఏడవడం స్టార్ట్ చేసింది అమృత. నారాయణ కూడా ఆమెకి మరో పక్క వెళ్ళి కూర్చుని, అమృత, నువ్వు ఇలా అయిపోతావనే ఇన్ని రోజులు ఈ విషయం నీకు గుర్తు చేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు అని అన్నాడు. అమృత ఒక్కసారిగా కళ్ళు తుడుచుకొని నారాయణ వైపు కోపంగా చూస్తూ, అసలు ఇదంతా మీరే చేశారు. మీ వల్లే నేను ఇలా రాక్షసిలా మారాల్సి వచ్చింది. మీరు ఆ రోజే వర్షాన్ని ఇంటికి తీసుకొచ్చిన రోజున ఇది నీ కూతురు అని ఒక్క మాట చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఈ ఇంట్లో వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు అని గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అమృత, ఆ రోజు నీతో నిజం చెప్పకపోవడానికి కారణం ఉంది. అప్పటికి వేద పసిపిల్ల, నువ్వు బాలింతవి. మళ్ళీ ఆ బాలింతవాతం తిరగబెడుతుందేమో అన్న భయంతో నీతో ఆ రోజు నిజం చెప్పలేకపోయాము. కానీ నువ్వేదేదో అపార్థాలు చేసేసుకొని వర్షాన్ని దూరం చేసుకున్నావు. ఆ సమయంలో నేను నీతో చెప్పలేదు కరెక్టే, కానీ చాలాసార్లు ఆ తర్వాత వర్షాన్ని తీసుకొని ఇంటికి వచ్చాను. కానీ నువ్వు కనీసం మా మాట వినడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల్లో నీకు నిజం ఎలా చెప్పగలను? ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న వర్ష ఇంటికి వచ్చినా కూడా నువ్వు తనని ఒక పని మనిషిలాగే చూశావు అని అన్నాడు నారాయణ. అవును కదా, నిజమే కదా, తప్పంతా నాదే కదా అంటూ మళ్ళీ ఒకసారి ఒకలాంటి ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి తనలో తనే అనుకోవడం మొదలుపెట్టిన అమృతాన్ని చూసి అక్కడున్న వాళ్ళందరికీ భయమేసింది. నారాయణకి కూడా ఒక క్షణం తను అలా అనవసరంగా మాట్లాడానేమో అని భయమేసింది. లేదు అమృత, నీతో పాటు తప్పు మాది కూడా ఉంది. కేవలం నీ ఆరోగ్యం గురించి ఆలోచించి ఆ పసిదానికి అన్యాయం చేస్తున్నాము అన్న ఇది మాకు లేకుండా పోయింది. ఫలితంగా ఈరోజు అది హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అది కూడా కన్నతల్లి చేతిలో గాయపడి అని బాధగా అన్నది సుభద్రాదేవి. అప్పుడు పూర్ణ కలుగజేసుకొని, అత్తయ్య, అసలే వదిన చాలా బాధపడుతోంది. మీరందరూ ఇవన్నీ మాట్లాడి ఇప్పుడు తనని ఇంకాస్త బాధ పెట్టకండి. జరిగిందాన్ని మనం ఏమీ తీసుకురాలేం కదా. ఇప్పుడు తెలిసింది కదా ఆ వర్ష కూడా ఈ ఇంటి బిడ్డే అన్న సంగతి. ఇక నుంచి వర్షాన్ని మనం జాగ్రత్తగా చూసుకుందాం అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది పూర్ణ మాటలు విన్న అమృత లేచి పూర్ణ చెయ్యి పట్టుకొని, మేమందరం ఎన్ని అనుకున్నా తనని నువ్వు చాలా బాగా చూసుకున్నావు వదినా. కానీ ఇప్పుడు నన్ను వర్ష క్షమిస్తుందా? అసలు తను క్షేమంగా ఉందా? నాకు వెంటనే తను చూడాలనుంది. మనందరం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి ప్లీజ్. మనం హాస్పిటల్కి ఇప్పుడే వెళ్దాం అంటూ అందరినీ కంగారు పెట్టేసింది అమృత, నువ్వు కూల్గా ఉండు. తనకేమీ కాలేదట, జస్ట్ చిన్న దెబ్బ తగిలింది అన్నాడు. కాకపోతే తను కొంచెం వీక్గా ఉండడం వల్ల బ్లడ్ ఎక్కువ పోయింది అని చెప్పాడు. విన్నావు కదా. ఒకవేళ అవసరమైతే ఆర్య కాల్ చేస్తాడు. నువ్వు అప్పటిదాకా కొంచెం కూల్గా ఉండు. మాకు తనతో పాటు నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా అన్నాడు వరప్రసాద్. అమృత,
లేదన్నయ్య, నేను తను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఒకసారి వెళ్ళి తనని చూడాలి ప్లీజ్, నన్ను తీసుకెళ్ళండి కదా అంటూ తొందర చేసింది అమృత. సరే సరే వెళ్దాం, కానీ ఒకసారి ఆలోచించు. వర్ష నీ బిడ్డ అని తెలిసింది, కానీ ఇంకా వర్షకి తెలియదు. తను నిన్ను చూస్తే భయపడుతుందేమో. ఇప్పుడు నువ్వు ఇంకా అప్సెట్ అవుతావు అన్నాడు వరప్రసాద్. ఆ మాటలకి ఒక్కసారిగా వర్ష ఆగిపోయి, అవును కదూ, ఏ తల్లి తన కూతురు పట్ల ప్రవర్తించనంత దారుణంగా నేను నా కూతురు పట్ల ప్రవర్తించాను కదా అని అనుకుంటూ గతంలో తను వర్ష పట్ల ప్రవర్తించిన తీరు గుర్తొస్తూ ఉంటే చాలా బాధగా అక్కడే కూలబడిపోయింది అమృత. అంతలో వేద లేచి నిలబడి, అమ్మా నువ్వేమీ బాధపడకు, నేను నిన్ను అక్క దగ్గరికి తీసుకెళ్తాను, అక్క నిన్నేమి అనదు అని ఫ్లోలో తనకు తెలియకుండానే వర్షాన్ని అక్కగా యాక్సెప్ట్ చేసేసింది వేద. లేదు లేదు వేద, నేను తనని ఫేస్ చేయలేను. తనను మాత్రమే కాదు, నిన్ను, ఆయన్ని, ఈ ఇంట్లో ఎవరిని ఫేస్ చేయలేను. నేను చాలా చాలా తప్పులు చేశాను, చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అంటూ ఏడుస్తున్న అమృత దగ్గరికి వచ్చి నారాయణ ఆమె తల మీద చెయ్యి వేసి, అమృత మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తెలియక చేసేవే కానీ తెలిసి ఏ తప్పు చేయలేదు. ప్లీజ్, నీ ఆరోగ్యం కూడా బాలేదు, నువ్వు అనవసరంగా ఇవన్నీ ఆలోచించద్దు. వర్ష సంతోషంగా ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుంది, నా మాట నమ్ము. ఇక మీదట మన పిల్లలిద్దరూ మన దగ్గర హ్యాపీగా ఉంటారు అన్నాడు నారాయణ. తనకి నారాయణ కంటే ముందే వేరొకరితో పెళ్ళయింది అన్న సంగతి తెలిసినా కానీ తనతో ఆ విషయం గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మాట్లాడుతున్న నారాయణ ఆమెకి దేవుడిలా కనిపించాడు. జస్ట్ 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ఆ చేతుల మీద తన ఫేస్ పెట్టి అలాగే ఉండిపోయింది అమృత. ఆ తర్వాత అందరూ కూడా ఆర్య ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఎవరి ఆలోచనలలో వాళ్ళు ఉండిపోయారు. మరోపక్క హాస్పిటల్లో కొద్దిసేపు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వర్షకి కొంచెం తెలివి వచ్చింది. కానీ ఆమె ఒకటే కలవరిస్తూ ఉండిపోయింది. నాకేమీ తెలియదు, నేనేమీ దాచిపెట్టడం లేదు, నన్ను నమ్మండి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని మాత్రం పదే పదే కలవరిస్తూ ఉంది వర్ష. ఆమెని రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత సూర్య బయటకు వచ్చాడు. సూర్యని చూడగానే ఆర్య కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, సూర్య ఇప్పుడు తనకి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు. బానే ఉందిరా, గాయం పెద్దదిగా తగలలేదు, జస్ట్ ఒక 2 కుట్లు పడ్డాయి అంతే. క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేశాను. ఆ గాయానికి సంబంధించి బాధపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ తను చాలా డిప్రెషన్లో ఉంది, ఏదేదో కలవరిస్తోంది. ఇలా ఉంటే చాలా కష్టం, తను తొందరగా ఆ ట్రోమా నుంచి బయటపడాలి అన్నాడు సూర్య. అంటే ఏం చేయాలిరా, నాకు నువ్వు చెప్పేదేం అర్థం కావడం లేదు. తను నార్మల్ అవ్వదా? నాకు అర్థమయ్యేలా చెప్పరా, అసలు ప్రజెంట్ తన కండిషన్ ఏంటి అని కంగారుగా అడిగాడు ఆర్య. ఏముందిరా, ఇందాక ఇంట్లో జరిగిన పరిస్థితుల గురించే తను చాలా డిస్టర్బ్ అయింది. మళ్ళీ అలాంటి వాతావరణంలో ఉండడం తనకి చాలా కష్టం అనిపిస్తోంది. సాధ్యమైతే తనని వేరే ఎక్కడికైనా తీసుకెళ్తే బెటర్. కొంచెం ప్లేస్ మారితే తన మెంటల్ కండిషన్ కూడా మారుతుంది. ఇంతకు మించి నేనైతే ఏమి చెప్పలేను అన్నాడు సూర్య. ఇప్పుడు డాడీ అత్తయ్యకి అంత నిజం చెప్పేసే ఉంటారురా. ఇంట్లో వాళ్ళందరికీ అన్ని నిజాలు తెలిసిపోయే ఉంటాయి. కాబట్టి ఇక మీదట తనకి ఏ ప్రాబ్లం ఉండదురా, జాగ్రత్తగా చూసుకుంటాను కదా. ఇంట్లో వాతావరణం కూడా తనకు అనుకూలంగానే ఉంటుంది అని ఏదో తప్పు చేసిన వాడిలాగా తల వంచుకొని అన్నాడు ఆర్య. వర్ష కేవలం మీ అత్తయ్య ఒక్కదాని వల్లే బాధపడలేదు ఆర్య. మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కో రకంగా తన్ని బాధ పెట్టారు, అందులో నువ్వు కూడా ఉన్నావు. మరి మీ తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మీ ఇష్టం, కానీ తను బాధపడకుండా చూడండి, ఇదొక్కటి మాత్రం నేను చెప్పగలను అన్నాడు సూర్య. తప్పకుండా సూర్య, ఇక మీదట తనకి ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. ఒకసారి నేను వెళ్ళి తన్ని చూడొచ్చా అని అడిగాడు ఆర్య. వెళ్ళి చూడు, కానీ తనని ఎక్కువగా డిస్టర్బ్ చేయకు, నేను కూడా పక్కనే ఉంటాను పదా అన్నాడు సూర్య. సరే అని చెప్పి ఆర్య లోపలికి వెళ్ళేటప్పటికి వర్ష కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. ఆమె చేతికి సెలైన్ బాటిల్ ఎక్కుతోంది, తలకి కట్టుకట్టి ఉంది, దాని మీద ఇంకా రక్తపు మరక కనిపిస్తూనే ఉంది.
ఆ పరిస్థితుల్లో ఆమెను చూసిన ఆర్యకి చాలా బాధగా అనిపించింది. వెళ్ళి నెమ్మదిగా ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని, ఐఎమ్ సారీ వర్ష, ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగింది. నువ్విప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేనే. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అని తనలో తనే అనుకుంటున్నట్టుగా పైకే అన్నాడు ఆర్య. ఆర్య గొంతు వినగానే వర్ష నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఒకసారి తన చుట్టూ అయోమయంగా చూసిన తర్వాత ఎదురుగా కనిపించిన ఆర్య చేతిలో నుంచి తన చేతిని కంగారుగా వెనక్కి లాక్కొని కంగారుగా, ఆర్యగారు, నిజం చెప్తున్నాను ఆర్యగారు, నేనే విషయం దాచిపెట్టలేదు. మీ నుంచి నేనే విషయం దాచిపెట్టలేదు. నన్ను నమ్మండి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నేనెవరికి అడ్డుగా ఉండను. ప్లీజ్ మీ అత్తయ్య గారికి మీరే చెప్పండి అని కంగారుగా మాట్లాడడం స్టార్ట్ చేసింది వర్ష. వర్ష ప్లీజ్, నాకు తెలుసు నువ్వేం చేయలేదని నాకు తెలుసు. ఎవ్వరూ నిన్నేం అనరు. నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా ఉండు కదా. నీకేం కాలేదు. నేనున్నాను కదా. ఈసారి ఎవ్వరూ నిన్నేమి అనరు, సరేనా అని అన్నాడు ఆర్య. కానీ ఆర్య మాటలు వర్ష పట్టించుకోలేదు. తన ధోరణిలో తను నేనేం చేయలేదు, నేనేం దాచిపెట్టలేదు అంటూనే మరోసారి నిద్రలోకి జారిపోయింది. ఆర్య నిస్సహాయంగా వెనక్కి తిరిగి చూసేటప్పటికీ సూర్య అతని వైపే చూస్తూ ఉన్నాడు. సూర్య దీర్ఘంగా నిట్టూర్చి, అదిరా ప్రస్తుతం తన పరిస్థితి అన్నాడు సూర్య. ఆర్య అయోమయంగా సూర్య వైపు చూస్తూ, నేనేం చెయ్యాలరా అని నిస్సహాయంగా అడిగాడు. నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి. నేను తనని నార్మల్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తోచినట్లుగా తనకి నచ్చ చెప్తాను. ప్రస్తుతం తను నా మాట మాత్రమే వింటోంది అనుకుంటున్నాను అని అన్నాడు సూర్య. అవును సూర్య, తనకి నువ్వంటే చాలా ఇష్టం. అవసరమైతే ఒక 2 days నువ్వు వచ్చి ఇంట్లో ఉండు. తన కండిషన్ బాగయ్యేంత వరకు నువ్వు మాతోటే ఉండరా అని జాలిగా అడిగాడు ఆర్య. నువ్వు మరీ ఇంతగా అడగక్కర్లేదు ఆర్య. తను నాకు చెల్లెలు. తనని ఎప్పుడైతే నేను చెల్లెలిగా అనుకున్నానో అప్పటి నుంచి తన బాధ్యత నాది. తను ఆ పరిస్థితుల్లో ఉంది అని నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను కూడా అంతే బాధపడుతున్నాను. నిజానికి అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. మీ అందరి మీద నాకు చాలా కోపంగా కూడా ఉంది. కానీ మిమ్మల్ని కోపగించుకునేటంత అర్హత నాకు లేదు కదా. అందుకని సైలెంట్గా ఉండిపోతున్నానంతే. సాధ్యమైనంత తొందరగా తనని నార్మల్ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను అని పొడిగా అన్నాడు సూర్య. సూర్య, పరిస్థితులన్నీ నీకు కూడా తెలుసు. నువ్వు కూడా మరీ అలా మాట్లాడకు. ముందు తన సంగతి చూడు అని చెప్పి ఆర్య మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు. వర్ష కండిషన్ గురించి ఇంటికి ఫోన్ చేసి చెప్పడానికి అతని మొబైల్ బయటికి తీశాడు. మరోపక్క సూర్య నెమ్మదిగా వర్ష దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని, చెల్లెమ్మ ఒకసారి ఇటు చూడు అని చాలా మృదువుగా పిలిచాడు సూర్య. చాలా రెస్ట్లెస్గా కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచి చూసింది వర్ష. ఆమె కళ్ళ ముందు కేవలం సూర్య మాత్రమే నిలబడి ఉండడంతో కొంచెం ఊపిరి తీసుకున్నట్లుగా అనిపించి, అన్నయ్య వాళ్ళెవరూ ఇక్కడ లేరా అని భయంగా అడిగింది వర్ష. ఎవ్వరూ ఇక్కడ లేరు. నేనొక్కడినే ఉన్నాను. అయినా ఎందుకు చెల్లెమ్మ అంతగా భయపడతావు? నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పాడు సూర్య. అతను తన కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్పగానే అప్రయత్నంగా వర్ష తన పొట్ట మీద చేయి వేసుకొని, అన్నయ్య బిడ్డకేం కాలేదు కదా? తను క్షేమంగానే ఉందా? నేను కింద పడిపోయాను కదా, నువ్వు టెస్ట్ చేశావా అని ఒకసారి కంగారుగా అడిగింది వర్ష. అన్ని టెస్టులు చేశాను. నీకు జస్ట్ తలకి మాత్రమే దెబ్బ తగిలింది. ఇంకేమీ కాలేదు. నీ బిడ్డ నీ కడుపులో సేఫ్గా ఉంది. నువ్వు ఇలా ప్రతిదానికి భయపడిపోతూ టెన్షన్ పడుతూ యాంగ్జైటీ అయిపోతే ఆ ప్రభావం నీ కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా పడుతుంది. కాబట్టి కొంచెం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అన్నాడు సూర్య. వర్ష కళ్ళనీళ్లు తిరుగుతూ ఉంటే, ప్రయత్నిస్తానన్నయ్య అంటూనే
అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లుగా, అన్నయ్య, నా కడుపులో ఉన్న బిడ్డ విషయం గురించి వాళ్ళకు తెలిసిపోయిందా? వాళ్ళందరికీ తెలిసిపోయిందా? ఒకవేళ వాళ్ళకు తెలిస్తే ఏం చేస్తారో అని భయమేస్తోంది అని కంగారుగా అడిగింది వర్ష. వర్ష, ముందు నువ్వు అలా కంగారు పడడం మానేయి. ఒకవేళ తెలిస్తే ఏమవుతుంది? నీ తరఫున మాట్లాడడానికి నేనున్నాను. నీ జోలికి కానీ నీ బిడ్డ జోలికి కానీ ఎవ్వరూ రారు, అర్థమైందా? అయినా ఈ విషయం నేనెవ్వరికీ చెప్పలేదు. నువ్వు ముందు ఇలా టెన్షన్ పడకు తల్లి, చాలా వీక్ అయిపోతున్నావు. మా ఎవ్వరి కోసం కాకపోయినా కనీసం నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, అర్థమైందా అన్నాడు సూర్య. అలాగే అన్నట్లుగా తల ఊపింది వర్ష. మరిప్పుడు వాళ్ళెవరైనా సరే నీ ఎదురుగా వచ్చినా సరే భయపడకూడదు, ఓకేనా? అమృత ఆంటీ కానీ, ఆర్య కానీ, వేద కానీ, ఆ ఇంట్లో ఎవ్వరు ఎదురొచ్చినా సరే నువ్వు అస్సలు భయపడకూడదు, సరేనా? అలా ఉంటావా మరి అని అడిగాడు సూర్య. ప్రయత్నిస్తానన్నయ్య, కానీ వాళ్ళెవరూ నా ముందుకు రారు కదా. ఆర్య సార్ వాళ్ళ నాన్నగారికి బాగా అయిపోతే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అంటూ జాలిగా అడిగింది వర్ష. సూర్య దీర్ఘంగా నిట్టూర్చి, అబ్బా వర్ష, ఒక్క మాట చెప్పు. ఇంట్లో వాళ్ళందరూ మారిపోయారనుకో, వాళ్ళందరూ నీ పట్ల ప్రేమ చూపిస్తున్నారనుకో, అప్పుడు నువ్వు ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటావా లేదా అక్కడే ఉంటావా అని ఆమెని క్వశ్చన్ చేశాడు. అన్నయ్య, తలకి నాకు దెబ్బ తగిలింది, నీకు కాదు అని విరక్తిగా నవ్వింది వర్ష. ఆమె అలా అనడంతో సూర్య కోపంగా ఆమె వైపు చూసి, చెల్లెమ్మా, నువ్వు నన్ను అంటున్నావా? అంటే నాకు మైండ్ సరిగా పనిచేయట్లేదు అంటున్నావా? ఫేస్ కొంచెం సీరియస్గా పెట్టుకొని అన్నాడు సూర్య. ప్లీజ్ అన్నయ్య, నువ్వు కూడా నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను ఇంకా ఎవ్వరి కోపాన్ని భరించలేను, నా వల్ల కావడం లేదు. అందుకే నువ్వు చెప్పినవి జరిగే పనులు కాదులే. కానీ ఆ ఇంట్లో కొంతమందికి నేనంటే ఇష్టం ఉన్నమాట నిజమే, కానీ అమృత మేడంని కాదు అని నన్ను ఇష్టపడేటంత ఇష్టమైతే ఎవ్వరికీ లేదు. ఆ సంగతి నాకు తెలుసు, నీకు తెలుసు. అవన్నీ జరిగే పనులు కాదు కదా. ఇప్పుడు వాటి గురించి ఎందుకు ఆలోచించడం? అయినా వాళ్ళందరూ సంతోషంగా ఉండడమే మనకు కావాలి. నేను ఆ ఇంట్లో లేకపోతే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఇక ఆ విషయం గురించి వద్దు. కానీ నాకు బాగా ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి తెచ్చిపెట్టవా అని అడిగింది వర్ష. నాకు తెలుసు వర్ష, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నావు కదా. నువ్వు నాకంటే తెలియగలదానివి. సరేలే, ఆర్య చేత నీకు తినడానికి ఏమైనా పంపిస్తాను. నువ్వు ఓకే కదా? ఆర్యని చూసి మళ్ళీ భయపడవు కదా? పాపం, వాడు నీకు ఇలా అయిన దగ్గర నుంచి చాలా టెన్షన్ పడుతున్నాడు. వాడి గురించి నీకు తెలియదు. వాడు నీ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాడు నీకు ఇలా అయిందని చాలా బాధపడుతున్నాడు. నేను కూడా వాడిని బాగా అరిచాననుకో, అది వేరే విషయం. కానీ నువ్వు తనని చూసి భయపడుతుంటే వాడు ఇంకా బాధపడతాడు. ప్లీజ్ కదా అన్నాడు సూర్య. వర్ష సైలెంట్గా తల ఊపి ఊరుకోవడంతో సూర్య ఇక చేసేదేమీ లేక బయటికి వెళ్ళిపోయాడు. ఆర్య బయటికి వచ్చిన తర్వాత తన మొబైల్ బయటికి తీసి ఇంటి దగ్గర వాళ్ళకి వర్ష స్పృహలోకి వచ్చిన విషయం చెప్పాడు. ఆమె ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదని, సాయంత్రంలోగా తనని ఇంటికి తీసుకొస్తానని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం ప్రశాంతంగా అనిపించింది. వేద, నారాయణ ఇద్దరూ బలవంతం చేయడంతో అమృత కొంచెం ఫుడ్ తీసుకుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో తిన్నాము అనిపించారు. హాస్పిటల్ రూమ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఆర్య దగ్గరికి వెళ్ళి వర్ష స్పృహలోకి వచ్చిన విషయం, తను ఆమెతో మాట్లాడిన విషయం చెప్పాడు సూర్య. ఆర్య, నాకు తెలిసినంత వరకు నేను వర్షకి నార్మల్గా ఉండమని చెప్పాను. కాకపోతే తను ఆ భయంలోంచి బయటపడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోపు తనని హ్యాపీగా ఉంచాల్సిన బాధ్యత మాత్రం నీదే. నువ్వు చెప్పినట్లుగా పరిస్థితులన్నీ చక్కబడితే ఈ ప్రపంచంలో నీకంటే అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు అన్నాడు సూర్య. ఇప్పుడు నా అదృష్టం తలుచుకుంటుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అయినా అవన్నీ వదిలేసాయి. ఇప్పుడు తను ఓకే కదా, ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడిగాడు ఆర్య.
కొంచెం ఈవినింగ్ దాకా అబ్జర్వేషన్లో ఉంచుదాము. తనకి బాగా ఆకలిగా ఉందట, ఏదైనా తినడానికి తీసుకువెళ్ళు, నీ చేతనే పంపిస్తాను అని చెప్పాను అన్నాడు సూర్య. మళ్ళీ తను నన్ను చూసి భయపడుతుందేమోరా, నేను వెళ్ళడం కరెక్ట్ కాదేమో అని భయంగా అన్నాడు ఆర్య. ఇలా భయపడుతుంది అని దూరం దూరంగా ఉంటే ఈ దూరం అలాగే మిగిలిపోతుంది. నువ్వే చొరవగా తనకి దగ్గర కావడానికి ప్రయత్నం చేయాలి. అయినా నేను తనకి చెప్పే వచ్చాను, ఫుడ్ నువ్వే తీసుకొస్తావు అని. నీ భార్యకి నువ్వు ఫుడ్ తీసుకెళ్తావో లేదో నీ ఇష్టం, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. ఆర్య అక్కడ హాస్పిటల్ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి తేలికగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకొని వర్ష రూంలోకి వెళ్ళాడు. వర్ష కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. ఆర్య నెమ్మదిగా వెళ్ళి ఆమెని వర్ష అని పిలిచాడు. అతని గొంతు అతనికే కొత్తగా వినిపించింది. అసలు అతని మాట వర్షకి వినిపించిందో లేదో అని అనుమానం వచ్చి మరోసారి గొంతు పెగుల్చుకొని వర్ష అని గట్టిగా పిలిచాడు ఆర్య. అతని గొంతు వినపడగానే వర్ష ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. ఆమె కళ్ళలో భయం కనిపిస్తూ ఉంటే ఆర్య ఆమె పక్కన కూర్చొని, వర్ష ప్లీజ్ డోంట్ బీ ప్యానిక్, నేను నిన్నేమి అనడానికి రాలేదు, ఫుడ్ తీసుకొని వచ్చాను, ప్లీజ్ నువ్వు అలా చూడకు అని బతిమిలాడుతున్నట్లుగా అన్నాడు ఆర్య. అంతకుముందు సూర్య చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో తను పదే పదే భయపడితే తన కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అన్న ఉద్దేశంతో వర్ష తనను తాను కంట్రోల్ చేసుకొని లేచి కూర్చోడానికి ప్రయత్నం చేసింది. ఆర్య ఆమెకి హెల్ప్ చేశాడు. ఆర్య తన చేతిలో ఉన్న ఫుడ్ ఆమె నోటి దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ స్మెల్ చూడగానే వర్షకి వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది. ఆ స్మెల్ అస్సలు నచ్చలేదు. అందులో అది హాస్పిటల్ అవడంతో ఆ మెడిసిన్ స్మెల్తో కలిసి ఫుడ్ అస్సలు తినలేకపోయింది వర్ష. వర్షకి వామిట్ అవడంతో కంగారుగా ఆర్య సూర్యాని పిలుచుకొని వచ్చాడు. సూర్య రాగానే ఆమెను ఒకసారి చెక్ చేసి, ఇది క్యాంటీన్ ఫుడ్ కదా, తనకి స్మెల్ నచ్చలేదనుకుంటా, అందుకే తను తినలేకపోతోంది అని చెప్పాడు. ఆర్య వెంటనే ఇంటికి ఫోన్ చేసి వర్ష కోసం ఫుడ్ రెడీ చేసి పంపించమని చెప్పాడు. ఆ మాట విన్న అమృత ఒక్కసారిగా లేచి తనంతటి తానుగా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె అలా వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ఆమెను ఆపాలి అనిపించలేదు. అమృత రత్నమాల హెల్ప్తో జస్ట్ ఒక 10 మినిట్స్లో తేలికగా ఉండే ఫుడ్ తయారు చేసి బయటకు వచ్చి, అమ్మా నేను ఫుడ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్తాను, దూరం నుంచి అయినా సరే వర్షాన్ని ఒక్కసారి చూస్తాను ప్లీజ్ అని బతిమిలాడుతున్నట్లుగా సుభద్రాదేవిని అడిగింది. ఆమె అడుగుతున్న విధానానికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక తల్లి తన కూతురి కోసం పడే ఆరాటం అర్థమైంది. కానీ ఆ పరిస్థితి స్వయంగా అమృతనే కలుగజేసుకుంది అని అనుకుంటే ఒక పక్క అమృత మీద కోపంగా ఉన్నా ప్రస్తుతం ఆమె పడుతున్న మానసిక క్షోభ చూస్తున్న వాళ్ళకి చాలా బాధగా అనిపించింది. సుభద్రాదేవి అమృతతో, అమృత నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే తను ఇంకాస్త భయపడుతుందేమో, ఒకసారి ఆలోచించు, తనకి పూర్తిగా నయమైందాకా నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు అని అన్నది సుభద్రాదేవి. నాకు తెలుసమ్మా, నాకు కూడా అర్థం అవుతోంది, కానీ ప్లీజ్ కనీసం తను ఎలా ఉందో దూరం నుంచి చూసి వచ్చేస్తాను. తన్ని చూడకుండా నేను ఇక్కడ ఉండడం నాకు ప్రతి క్షణం నరకంలా అనిపిస్తోంది అన్నది అమృత. ఇక ఆమెని ఆపడానికి వాళ్ళకెవరికి మనసు రాక ఆమె వెళ్ళడానికి ఒప్పుకున్నారు. అమృతతో పాటు వేద కూడా బయలుదేరింది. కారులో వాళ్ళిద్దరూ జస్ట్ ఒక 1/2 అవర్లో హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్ లోపలికి వెళ్ళగానే అక్కడ కనిపించిన ఆర్యని చూసి అమృత ఇంకేమీ మాట్లాడలేకపోయింది. అతని కళ్ళల్లోకి చూడలేక తలదించేసుకుంది అమృత. అత్త, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? తను నిన్ను చూస్తే చాలా భయపడుతుంది. నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకత్తా, తన పరిస్థితి బాలేదు కదా అని అన్నాడు ఆర్య. తనకి నేను కనిపించిన ఆర్య, జస్ట్ దూరం నుంచి ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, తన ఎదుటికి రాను, నేను ప్లీజ్ ఒక్కసారి తనని చూడాలనుంది అని జాలిగా అడిగింది అమృత. ఆర్య రూమ్లోకి వెళ్ళి చూసేటప్పటికీ వర్ష కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. ఆర్య బయటకు వచ్చి, అత్త తను కళ్ళు మూసుకొని పడుకునే ఉంది, ఒకసారి చూసి వెంటనే వెనక్కి వచ్చేయండి,
తనకి అస్సలు డిస్టర్బ్ కలిగించద్దు. మళ్ళీ తను చూసిందంటే తన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో చెప్పలేము అని చెప్పాడు సూర్య. అందుకే ఇంతలా చెప్తున్నాడు అని అన్నాడు ఆర్య. అమృత ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళుతూ ఉన్న కొద్దీ ఆమె గుండె కొట్టుకోవడం ఆమెకే తెలుస్తోంది. వర్ష ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం తనే అన్న అపరాధ భావం ఒక పక్క తొలిచేస్తూ ఉంటే, పూరిట్లోనే దూరమైన తన కన్న కూతుర్ని ఇలా హాస్పిటల్ బెడ్ మీద చూడాల్సి రావడం మరింత గుండెకోతగా అనిపిస్తూ ఉంటే, ఆమె అడుగులు మరింత భారంగా మారిపోతున్నాయి. జస్ట్ ఒక 10 అడుగుల దూరంలో ఉన్న ఆ గదికి చేరడం కూడా ఆమెకి వేల మైళ్ళ దూరం నడిచినట్లుగా అనిపిస్తోంది. మరిప్పుడు వర్షకి అమృత ఎదురుపడుతుందా? వర్ష అమృతాన్ని క్షమిస్తుందా? వర్ష ఇంటికి వచ్చిన తర్వాత వరప్రసాద్ గారికి బాగైందన్న విషయం తెలుసుకొని ఏ నిర్ణయం తీసుకుంటుంది? వీటన్నిటికీ సమాధానం తెలియాలి అంటే వింటూనే ఉండండి రాక్షస వివాహం. స్టోరీని ఆదరిస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. చాలా మంది అనే కంటే ఎక్కువ మంది పాజిటివ్గానే కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి మీరు పెట్టే కామెంట్స్ నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. స్టోరీ ఎలా తీసుకెళ్ళాలి అని కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. కానీ కొంతమంది పని కట్టుకొని ఎందుకో నెగిటివ్గా కామెంట్ పెడుతున్నారు. పర్లేదు, అందరికీ నచ్చాలి అన్న అవసరం లేదు. నేను అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తాను, తీసుకుంటాను. కానీ స్టోరీ రాసేటప్పుడు ఒక ఫ్లో అనేది ఉంటుంది. ఆ స్టోరీకి సంబంధించి కొంచెం మనం వివరంగా రాయకపోతే ప్రతి ట్విస్ట్ని ఎప్పటికప్పుడు ఓపెన్ చేసేసుకుంటూ పోతే అది స్టోరీ ఎలా అవుతుంది? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవుతుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం స్టోరీ అనేది రాయం కదా. ప్రతి పాత్ర మనోభావాలను వివరంగా రాయగలగాలి. అది మీకు ల్యాగ్ అనిపిస్తుందేమో. ఒకవేళ అలా అనిపించినా ఒక్కోసారి అది తప్పదు. ఎందుకంటే ఆ పాత్రలో మనం ఎలా ఫీల్ అవుతామో అక్కడ వివరించి తీరాలి. ఈ స్టోరీ వింటున్న చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, స్టోరీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో మీ అందరి అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. స్టోరీ రాయాలి అంటే దాని వెనకాల ఎంతో మథనం ఉంటుంది. ఏ పాత్రని ఎలా మలచాలి, ఏ పాత్రను ఎలా తీసుకెళ్ళాలి అనే గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఇప్పటికే చాలా సోచ్ చెప్పేశాను అనుకుంటా. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మరోసారి చాలా 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 థ్యాంక్స్. లవ్ యూ ఆల్.